ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సింగర్ మంగ్లీని బూతులు తిట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తనను ట్రోల్ చేశారని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు సింగర్ మంగ్లీ పైన కామెంట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మంగ్లీ ఇటీవలే రిలీజ్ చేసిన బాయిలోన బల్లి పలికే పాట ట్రెండింగ్ లోకి వెళ్లింది. అయితే మంగ్లీ పాటపై అసభ్యకర పదజాలంతో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశారు మేడిపల్లి స్టార్ అనే ఇన్స్టాగ్రామర్. మంగ్లీని బూతులు తిట్టాడు. దీంతో మేడిపల్లి స్టార్ నిర్వాహకుడిపై మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే సింగర్ మంగ్లీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించడము, ఆ ఆల్బమ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా వైరల్ అవ్వడము, ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాట కాబట్టి దాన్ని ఉద్దేశించే నెటిజన్ మేడిపల్లి స్టార్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అతనికి ఒక కామెంట్ పెట్టడము, ఆ కామెంట్ తను ఆ వీడియోలోనే చదువుతూ మంగ్లీని ప్రస్తావించి ఇతర కొన్ని యానిమల్స్ ని దాంట్లో ప్రస్తావించి మంగ్లీ పైన కొంత అసభ్యకరమైనటువంటి దూషణ పాల్పడడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం. మంగ్లీ వీరాభిమాని ఒకరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇస్తూ ఆ కంప్లైంట్ లో ఏదైతే మేడిపల్లి స్టార్ పైన ఒక ఇన్స్టాగ్రామ్ లో వీడియో వైరల్ అవుతా ఉందో, మంగ్లీ ఒక ట్రైబల్ కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ఎస్టీ కేసు కూడా వర్తింపజేసి ఆ వ్యక్తి పైన తీవ్ర చర్యలు తీసుకోండి అంటూ కూడా మంగ్లీ ఫ్యాన్ ఒకరు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడము. ఎట్ ఏ టైమ్ సింగర్ మంగ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ని కలిసి తన పైన జరుగుతున్నటువంటి అసభ్యకరమైనటువంటి వీడియో ఇమీడియట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించి ఎవరు ఆ కామెంట్ పెట్టారో, ఎవరు ఆ వీడియోకి కౌంటర్ ఇస్తూ ఆ వీడియోని రికార్డ్ చేసుకొని సోషల్ మీడియా ద్వారా దాన్ని ప్రచారం చేస్తా ఉన్నారు. వీరందరిపైన చర్యలు తీసుకొని తన పరువుని కాపాడండి అంటూ కూడా పోలీస్ కమిషనర్ ని కలిసి ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని తను కమిషనర్ ముందు పెట్టడంతో ఎస్ఆర్ నగర్ లో వచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకుని కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మేడిపల్లి స్టార్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో నిజంగానే ఒక మహిళ గౌరవం లేకుండా ఒక యానిమల్ తో మంగ్లీని పోల్చడము, పెట్టినటువంటి కామెంట్ నెటిజన్ ఎవరు, ఏ ఉద్దేశంతో పెట్టాడు, మంగ్లీనే ఎందుకు ఆ అసభ్యకరమైనటువంటి పదాజాలను ఉపయోగించి తను ఈ కామెంట్ పెట్టాడు, ఆ కామెంట్ పైన మేడిపల్లి స్టార్ రియాక్ట్ అవుతూ తను ఒక వీడియోలో ఉన్నాను, ఒక సోషల్ మీడియా యూట్యూబర్ ని, తను చేసేటువంటి వీడియో ఖచ్చితంగా అమ్మాయి పరువు భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇంత బండబూతులని అతను ప్రస్తావించడం లేనప్పటికీ తను మంగ్లీ పేరుని ఉపయోగించుకొని కొన్ని యానిమల్స్ పేరుని దాన్ని ఉపయోగించుకొని తను ప్రస్తావించడంపై మాత్రం ఆ వీడియో తీవ్రంగా వైరల్ అవ్వడము, దాంట్లో తన పేరుని ప్రస్తావించి తనను అసభ్యకరంగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తా ఉన్నారు. ఆ వీడియో ఇంకాస్త వైరల్ అవుతే పబ్లిక్ ఇంకాస్త దిగజారిపోయి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నెగిటివ్ ట్రోలింగ్స్ సాగిస్తా ఉన్నారో, ఆ వీడియోని పదే పదే షేర్ చేస్తా ఉన్నారో, వైరల్ చేస్తా ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా మంగ్లీ ఫ్యాన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని మేడిపల్లి స్టార్ ని అదుపులోకి తీసుకొని ఆ కామెంట్ ఎవరు పెట్టారు, ఆ నెటిజన్ ఎవరు, అతని ఐడి ఏంటి అనే దానిపై కూడా మేడిపల్లి స్టార్ మొబైల్ ని సీజ్ చేసి అందులో ఉన్నటువంటి ఆ నెటిజన్ ని సైతం ఈ రోజు అక్యూజ్డ్ కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంది. వర్షాలు. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.